తెలంగాణ పోరుబిడ్డ, మావోయిస్టు పార్టీ మాజీ కార్యదర్శి తిప్పరి తిరుపతి ఎలియాస్ దేవుజీ లేదా తిరుపతి చెప్పినట్టుగా ఈ రోజు వచ్చినటువంటి వార్త ఒక కొత్త రాజకీయమా? ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త ఒక రాజకీయ సంకేతమా? దళిత వామపక్ష కమ్యూనిస్టు దళిత బహుజనుల ఐక్యత సాధ్యమేనా? నమస్కారం, నేను మీ బొజ్జ భిక్షమయ్యను. మిత్రులారా, మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవుజీ, మల్లా రాజిరెడ్డి, గంగన్న, పద్మ, చందు, సంజీవ్ తదితరులు ఇటీవల కమ్యూనిస్టు పార్టీల కేంద్ర రాష్ట్ర నాయకత్వాలను వారి ఆఫీసులకు వెళ్లి కలుస్తున్నారు. మొదట సిపిఐ ఆఫీస్ కు ముగ్ధుం భవన్ కు వెళ్లి సిపిఐ కామ్రేడ్స్ ను కలిశారు. ఆ తర్వాత సిపిఐఎం పార్టీ ఎంబీ భవన్ కు వెళ్లి సిపిఐఎం పార్టీ నాయకులను కలిశారు. ఆ తర్వాత మార్క్స్ భవన్ విద్యానగర్ లో ఉన్న సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర రాష్ట్ర నాయకులను కలిశారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మార్క్స్ భవన్ విద్యానగర్ లో కేంద్ర రాష్ట్ర నాయకులు కామ్రేడ్ వేములపల్లి వెంకటరామయ్య, కామ్రేడ్ సూర్యం, కామ్రేడ్ చలపతిరావు తదితర నాయకులతో కలిసినట్టుగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త వచ్చింది. కొన్ని సోషల్ మీడియాలో కూడా ఇది ప్రచారం అయింది. ఈ కామ్రేడ్స్ ను వాళ్ళ ఆఫీసులకు వెళ్లి కలవడం గురించి కామ్రేడ్ దేవుజీ చెప్తున్నటువంటిది ఏమిటి అనంటే, ఇది కేవలం ఒక మర్యాద పూర్వక సమావేశాలే తప్ప మరొకటి కాదు అని చెప్తున్నారు. రాజకీయ చర్చలు గాని లేక రాజకీయ సమీకరణలు గాని కాదు అని కూడా వారు చెప్తున్నారు. ఒకరినొకరు పరిచయం చేసుకోవటం, మర్యాద పూర్వకంగా కలవటం కోసం మాత్రమే మేము కమ్యూనిస్టు పార్టీల వివిధ ఆఫీసులకు వెళ్లి ఆ నాయకత్వాన్ని కలుస్తున్నాం అని దేవుజీ గారు చెప్పారు. అయితే ఈ సమావేశాల సందర్భంగా ముఖ్యంగా నిన్న న్యూ డెమోక్రసీ పార్టీతో కలిశారు. ఆ కలిసినటువంటి దాంట్లో జూలై 2వ తారీఖు ఆంధ్రజ్యోతి పత్రికలో చివరి పేజీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త చాలా ప్రముఖమైంది. ఏమిటి ఆ వార్త? వామపక్ష కమ్యూనిస్టు దళిత బహుజన శక్తుల అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని దేవుజీ గారు చెప్పినట్టుగా వార్త వచ్చింది. ఆ కామ్రేడ్ ఈ విషయం చెప్పారో లేదో నాకు తెలియదు. నేను వీడియో వినలేదు, వీడియోలు చూడలేదు, కానీ పత్రికలో మాత్రం వచ్చింది. ఇది సాధారణ వాక్యం మాత్రం కాదు. ఒకవేళ ఆ కామ్రేడ్ చెప్పుంటే ఇది సాధారణ వాక్యం మాత్రం కాదు. దేశ రాజకీయ నేపథ్యంలో చూస్తే ఇదొక కొత్త రాజకీయ సమీకరణలకు దారితీస్తుందా అనే అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రాథమిక ప్రశ్నలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే, వామపక్షాలు అంటే ఎవరు? కమ్యూనిస్టులు అంటే ఎవరు? బహుజనులు దళితులు అంటే ఎవరు? బహుజనులు అంటే ఎవరు? ఈ 4 వర్గాలు ఒకే వేదికపై రాగలుగుతాయా? ఈ 4 వర్గాల సమీకరణలు ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా, ఎందుకు చేయాలి అనేటువంటి అంశాలను ఆలోచించాల్సినటువంటిది, లోతుగా చూడాల్సినటువంటి విషయం ఉంది. ఈ 4 శక్తుల ఐక్యతకు, మైత్రికి, కలవటానికి రాజకీయ పునాది ఏమిటి అనేది కూడా చూడాలి. కేవలం ప్రజా ఉద్యమాల కోసమా? లేదు. ఎన్నికల కోసమా? లేదు. సామాజిక శక్తుల ఉద్యమాలను మరింత బలోపేతం చేయటం కోసమా? ఈ ప్రశ్నలన్నిటినీ కూడా ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే అప్పుడు దేవుజీ గారు చెప్పినటువంటి ప్రకటనకు ఒక స్పష్టత, ఒక రూట్ మ్యాప్, ఒక మార్గం, ఒక దారి ఏర్పడుతుంది. అయితే ఏది ఏమైనా దేవుజీ గారు చెప్పినటువంటి వామపక్ష కమ్యూనిస్టు దళిత బహుజన శక్తుల ఐక్యత లేక కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, మైత్రి అనేది ఏదైతే ఉందో దీన్ని ప్రగతిశీల ఐక్యతా కేంద్రం ఆహ్వానిస్తుంది, బలపరుస్తుంది. అంతేకాదు లాల్ నీల్ మైత్రి వేదిక కూడా ఇలాంటి అవగాహనే కలిగి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మార్క్స్ వాదులు, అంబేద్కర్ వాదులు కలిసి పనిచేయాల్సినటువంటి, మైత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి వైరుధ్యం మిత్ర వైరుధ్యం తప్ప శత్రు వైరుధ్యం కాదు అని లాల్ నీల్ మైత్రి వేదిక చాలా స్పష్టంగా తమ నివేదికలో ప్రకటించారు. కాబట్టి దేవుజీ గారి ఈ ప్రకటన చాలా సరైన సమయంలో ఇచ్చినటువంటిది. కాబట్టి లాల్ నీల్ శక్తుల మైత్రి నేటి చారిత్రక అవసరం అని కూడా భావిస్తున్నాం. అందుకే ఇలాంటి వాటిపై
ఒక స్పష్టత రావటం కోసం ఒక రౌండ్ టేబుల్ సమావేశాల లేక చర్చా గోష్ఠుల లేదు కొంతమంది ఇలాంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు శక్తులు కూర్చొని ఒక ఆలోచనకు వచ్చి ఆచరణ రూపం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటమా ఏమిటి అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఇందుకు దేవుజీనే నాయకత్వం వహిస్తారా, లేదు లాల్నీరు మైత్రి నాయకత్వం వహిస్తుందా, కాదు ప్రగతిశీల ఐక్యత కేంద్రం నాయకత్వం వహిస్తుందా, ముందుకొస్తుందా, లేదు వామపక్ష కమ్యూనిస్టు దళిత బహుజన శక్తులే ముందుకొచ్చి ఈ శక్తుల మైత్రికి ఐక్యతకు కృషి చేస్తాయా అనేది వేచి చూద్దాం. ఈ సందర్భంగా మరొక అంశం కూడా ఉంది. కొంతమంది మిత్రులు దేవుజీ బృందాన్ని, దేవుజీని కావచ్చు, కామ్రేడ్ దేవుజీ, కామ్రేడ్ రాజిరెడ్డి, కామ్రేడ్ పద్మ తదితర కామ్రేడ్స్ ని కావచ్చు, లొంగిపోయిన వారని, ప్రజా వ్యతిరేకులని, వారితో చర్చలు జరుపుతారా, వారితో కలుస్తారా, వారితో మాట్లాడతారా, అది ద్రోహం అని సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, రకరకాల వాదనలు చేస్తున్నారు. అయితే నేను ఆ మిత్రులను కోరేది, లేక ఇలాంటి అభిప్రాయాలు కలిగిన ఎవరినైనా కోరేది, ఇప్పటికీ ఈ దేశంలో 2 పందాలు ప్రయోగానికి పెట్టబడ్డాయి రాజ్యాధికారంలోకి రావటం కోసం. ఒకటి పార్లమెంటరీ పందా, సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ, సిపిఐఎంఎల్ ప్రజా పందా, నో డెమోక్రసీ, జనశక్తి, లిబరేషన్, రెడ్ ఫ్లాగ్ తదితర పార్టీలు ఆయా ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. సిపిఐ, సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని అనేక సంవత్సరాలు పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళలో రాష్ట్రాల అధికారంలో కూడా ఉన్నారు. నిన్ననే కేరళ నుంచి లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయింది. దీనికి భిన్నంగా ప్రత్యామ్నాయంగా ముందు పీపుల్స్ వార్, ఆ తర్వాత మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసుకొని దీర్ఘకాలిక సాయుధ పోరాటం మాత్రమే, ఆ పద్ధతుల ద్వారా మాత్రమే రాజ్యాధికారంలోకి వస్తామని మావోయిస్టు కామ్రేడ్స్ పెద్ద ఎత్తున దళాలు, ఆయుధాలు ఏర్పాటు చేసుకొని విముక్త ప్రాంతాలను ఏర్పాటు చేసి వారు 30-40 సంవత్సరాలు వారు కూడా ప్రయోగానికి పెట్టారు సాయుధ పోరాటాన్ని. కారణాలు ఏమైనప్పటికీ ఈ 2 పందాలు, సాయుధ పోరాట పందా, పార్లమెంటరీ పందా, 2 కూడా అనుకున్నంతగా ముందుకు పోగా విఫలమయ్యాయి అనేది మన కళ్ళ ముందున్నటువంటి వాస్తవం. ఈ స్థితిలో కామ్రేడ్ దేవ్జీ, కామ్రేడ్ మల్లా రాజిరెడ్డి తదితర ప్రభుత్వానికి సరెండర్ అయినటువంటి కామ్రేడ్స్ అందరినీ, లేదా కొందరిని రెనగేట్స్ అని, ద్రోహులని, లొంగిపోయారని రకరకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి వాళ్లకు నా విజ్ఞప్తి ఏంటంటే, మరి 2 పందాలకు భిన్నంగా 3వ పందా ఏమిటో ఆ ఆలోచనను ప్రజల ముందు పెట్టండి. కేవలం ఆలోచన ప్రజల ముందు పెట్టడమే కాదు, ఆ ఆలోచనకు ఆచరణ రూపం ఇవ్వండి. అంతేకాదు దాని ఫలితాలను ప్రజలకు చూపించండి. ఇగో ఇది మార్గం, సాయుధ పోరాట మార్గం కాదు, పార్లమెంటరీ పందా మార్గం కాదు, ఇగో ప్రత్యామ్నాయంగా ఈ మార్గం ఉంది అని ఆలోచనతో పాటు ఆచరణ, రాజకీయ సైద్ధాంతిక విషయాలతో పాటు అందుకు సంబంధించినటువంటి ఆచరణాత్మక కార్యక్రమాలను కూడా, ఉద్యమాల్ని, పోరాటాలను కూడా మీరు నిర్మించడం ద్వారా మాత్రమే మీరు ఇతరులని ద్రోహులని, లేక ఇతరులను లొంగిపోయిన వారని, లేక ఇతరులని రెనగేట్స్ అని మీరు ఏదైతే అంటున్నారో అలా అనటానికి అప్పుడు మీకు ఆస్కారం ఉంటుంది, అప్పుడు మీకు గౌరవం ఉంటుంది. అది లేకుండా కేవలం ఎవరి కుటుంబాలతో వాళ్ళు హాయిగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ, లేక రకరకాల పద్ధతులలో వ్యాపారాలు చేసుకుంటూ, రకరకాల పద్ధతిలో ఉంటూ విప్లవాన్ని వల్లించిన విప్లవకారులు కాలేరు. విప్లవ మాటలు చెప్పినా అవి మాటలకే పరిమితం అయితే తప్ప చేతలకు విలువ లేనటువంటి అనే విషయం మీకు కూడా తెలియంది కాదు. అలాగే కగార్ ఆపరేషన్ సందర్భంగా మొట్టమొదట పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోసల వేణుగోపాలరావు, లేక వేణుగోపాల్ అలియాస్ సోను, ఆషన్న తదితర చాలా మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, లేక దళ కమాండర్లు, ఏరియా కమాండర్లు, మిలిటరీ బాధ్యులు, ఆయుధాలతో సహా 100 మంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు సరెండర్ అయ్యారు. ఇప్పటికి దాదాపు సంవత్సరాలు దాటిపోతా ఉంది. ఇంకా ఆ కామ్రేడ్స్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లేదా ఛత్తీస్గఢ్ పోలీసుల, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే కేంద్ర పోలీస్ మంత్రి అయినటువంటి అమిత్ షా కనుసన్నల్లోనే ఉన్నారా, ఆ క్యాంపులోనే ఉన్నారా, ఆ క్యాంపు నుంచి బయటికి పోనీయట్లేదా ప్రభుత్వం, లేదు బయటికి రాలేకపోతున్నారా అనే విషయం వాళ్ళే చెప్పాలి. వచ్చే పరిస్థితులు లేవా, మీరు వద్దామన్నా, లేదు ప్రభుత్వం రానివ్వటం లేదా అనేది చెప్పాలి. ఆ విధంగా ఆ కామ్రేడ్స్ ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తాం, ప్రజలతో కలిసి ఉంటామని ప్రభుత్వానికి సరెండర్ అవుతున్న సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలు. కాబట్టి వాటిని కూడా ఇప్పుడు కామ్రేడ్ దేవ్జీ, మల్లారెడ్డి తదితర కామ్రేడ్స్ చెప్తున్నటువంటి వాటికి జోడించుకుంటే
ఇలాంటి కామ్రేడ్స్ అందరూ కూడా ఒకే పార్టీలో ఒకే స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు, పాత్రికేయులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ఆ కామ్రేడ్స్ కూడా ముందుకు రావాలని కోరుకునేది. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో విమర్శలకు స్థానం ఉంది. విమర్శలు ఎవరినైనా విమర్శ చేయొచ్చు, కానీ విమర్శ నిర్మాణాత్మకమై ఉండాలి. విమర్శ ఆత్మవిమర్శతో కూడుకున్నదై ఉండాలి. విమర్శ వ్యక్తిగతమై ఉండకూడదు. విమర్శ రాజకీయమై ఉండాలి. అంతేకాదు విమర్శతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ పందాలు చూపించగలిగేదై కూడా, ఒక మార్గాన్ని చెప్పేదై కూడా ఉండాలి. అలా కాకుండా మాకు ప్రజాస్వామ్యం, మాకు స్వేచ్ఛ ఉంది, మేము ఎవరినైనా విమర్శిస్తాం అని మాట్లాడితే అలాంటి వాళ్ళకు గౌరవం కానీ ప్రేమ కానీ ఉండదు. వారి ప్రతిష్ట వారే దిగదార్చుకున్న వాళ్ళు అవుతారు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఏదేమైనా దేవ్జీ గారు చెప్పినట్టుగా వామపక్ష, కమ్యూనిస్టు, దళిత, బహుజన శక్తుల యొక్క మైత్రి కావచ్చు, లేదా వాళ్ళందరూ కలిసి పనిచేయటం కావచ్చు, ఒక తప్పనిసరి అనివార్యమైనటువంటి పరిస్థితి. దేవ్జీ గారు చెప్పినట్టు ఫాసిజానికి వ్యతిరేకంగా ఈ శక్తులన్నీ కలిసి పనిచేయాలి అని వారు ఆలోచన చెప్తున్నారు. నిజమే, ఈ శక్తులన్నీ కేవలం ఫాసిజానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయటం అని అంటే ఆ ఫాసిస్టు ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావడం కోసమే కదా. ఆ ప్రజాప్రభుత్వం ఏ విధంగా తీసుకురావాలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ చర్చ మరింత విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. విస్తృతంగా ప్రజల్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పండి ఈనాటి పాలక పక్షాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా మతోన్మాద బీజేపీ, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులను ప్రజా వ్యతిరేకులను, దేశద్రోహులని ముద్రేస్తున్నటువంటి పరిస్థితుల్లో వామపక్ష, కమ్యూనిస్టు, దళిత, బహుజన శక్తుల ఐక్యత, మైత్రి అవసరం ఉందా లేదా మీరు కూడా ప్రశ్నించండి అని మనవి చేస్తూ, చూస్తూనే ఉండండి బొత్స భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.